నిరుద్యోగులను ఓటేయమని అడుగుతున్నావు? పోయి ఆ చనిపోయిన కుటుంబాల ఇంటికి పోయి అడుగు. వీడియోలు పెట్టి చనిపోయారు నిరుద్యోగులు. నా సావుకి కేసీఆర్ కారణమని, నా చావుకి బీఆర్ఎస్ పార్టీ కారణమని చనిపోయింది. స్వయాన ఎలక్షన్స్ ముందు ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర, ఆ చెల్లె పేరు మీడియాలో చెప్తే మళ్ళీ కుటుంబ సభ్యులకి బాధ కలిగించినట్టు అవుతుందని చెప్పి నేను పేరు తీస్తలేను. చనిపోతే కూడా పోలీస్ సిబ్బందిని వారి ఇంటికి పంపించి వాళ్ళ అమ్మతోటి, వాళ్ళ తమ్మునితోటి, వాళ్ళ నాయనతోటి మీ దగ్గరికి పిలిపించుకొని మీ యొక్క మంత్రి ఇంట్లో వాళ్ళని పెట్టి వీడియోలు తీపిచ్చి మీ తప్పు లేదని చెప్పి గలీజ్గా మీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రచారం చేసుకోరు. అంటే రాజకీయం కోసము, కుర్చీలో కూర్చోనికి, అధికారం కోసము ఎంత నీచానికైనా దిగజారే చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, మీ కల్వకుంట్ల కుటుంబానిది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ పెట్టమంటే పెడతలేదని చెప్పి మాట్లాడుతున్నావు. అసెంబ్లీ పెడితే కనీసము మీ నాయకుడిని అసెంబ్లీకి తీసుకొచ్చే సోయి లేదు మీకు. అధికారంలో ఉన్నప్పుడు ఫార్మ్ హౌస్ లో అన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోయి ఫార్మ్ హౌస్ లోనే అన్నాడు. ఇప్పుడు కూడా సోయి లేదు, బయటికి వచ్చి మాట్లాడే ఒక కనీస ఇంగిత జ్ఞానం లేదు. సిగ్గు లేకుండా మళ్ళీ అలా ఉప ఎన్నిక రాగానే వచ్చి నిరుద్యోగులను రెచ్చగొట్టి మాకు ఓట్లేయండి, మాకు ఓటేయండి అని అంటారు. నిజంగా మీకు ఓట్లు వేయాలనంటే, మీకు ఓట్లు కావాలంటే 10 ఏళ్లు మీరు చేసిన తప్పులకి ఈరోజు వేరే విషయంలోనన్నా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారేమో. 10 ఏళ్లు అంటే ఒక డెకేడ్ మొత్తం, ఒక జనరేషన్ మొత్తము 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థని కంప్లీట్ గా నాశనం చేసిర్రు. కనీసము పట్టించుకోలే, నిరుద్యోగులని పట్టించుకోలే. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి నిరుద్యోగులకు మీరు ఉద్యోగ నియామకాలన్నీ నింపింటే, 10 ఏళ్లు మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చింటే, 10 ఏళ్లు మీరు ఆ ప్రక్రియ ప్రారంభించింటే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే? దానికి కారణము కోవిడ్ సమయంలో మేమేదో రిజర్వేషన్ కల్పించనీకి దానికోసము కేంద్రం పైన ఒత్తిడి చేసినాం అది అని చెప్పి సిపాయి మాటలు మాట్లాడుతున్నాం. నేను హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి సూటిగా సవాల్ చేస్తున్నా. నిజంగా 10 ఏళ్ల మీ పరిపాలన పైన, మీరిచ్చిన ఉద్యోగాల పైన, మీ ఇద్దరు కలిసి వచ్చినా సరే, మీ ఇద్దరు విడివిడిగా వచ్చినా సరే, ఉస్మానియా యూనివర్సిటీ కన్నా, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కన్నా 10 ఏళ్లు, ఎందుకంటే ఇలా మీటింగ్ లో మాట్లాడుతూ నేను మాట్లాడిన మాటల్ని కూడా నువ్వు చూపించినావు. 10 ఏళ్లు నిరుద్యోగుల విషయాలపైన, నిరుద్యోగుల అంశాలపైన మీరు చేసిన తప్పులను తీసుకొని నేను వస్తా. దానితో పాటు 2 ఏళ్లు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులకి మేమేమేమి ఉద్యోగ నియామకాలు చేపట్టినాము, మేమేమేం మార్పులు చేపట్టినాము, ఏ రకంగా తెలంగాణలో ఉన్న యువతకి భరోసా కల్పించే ప్రయత్నము ప్రజాప్రభుత్వం చేసిందో వాటిపైన చర్చించడానికి శాసన మండలి సభ్యునిగా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను రానికి చర్చకి సిద్ధంగా ఉన్నా. లేదా మా పార్టీ ఉపాధ్యక్షునిగా ఉస్మానియా యూనివర్సిటీ అన్న పర్లేదు, నువ్వు ఎక్కడికి పిలిచినా, ఏ విశ్వవిద్యాలయ యూనివర్సిటీకి పిలిచినా, ఏ యూనివర్సిటీకి పిలిచినా, ఏ లైబ్రరీకి పిలిచినా చర్చకి రానికి నేను సిద్ధంగా ఉన్నా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఈ విషయాలపైన చర్చించనీకి మీ 10 ఏళ్ల అధికారం పైన, మా బాకీల పైన, మీ బాకీల పైన, విద్యార్థుల మధ్యలో, నిరుద్యోగుల మధ్యలో, తెలంగాణలో ఉన్న యువత మధ్యలో చర్చిస్తాము. మరి మీరు దొంగల, మేము దొంగల, ఎవరి గుడ్డలోడు తీసి కొడతారో అక్కడనే తేట తెల్లమవుతుంది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సవాల్ని స్వీకరించి నువ్వు ఏ తేదీ సమయం చెప్తే నువ్వు చెప్పిన తేదీకి, నువ్వు చెప్పిన సమయానికి ఎవరు లేకుండా తెలంగాణలో ఉన్న బిడ్డగా, తెలంగాణలో ఉన్న యువకునిగా, అదేవిధంగా 10 ఏళ్లు మీరు చేసిన రాక్షస పాలనలో బలైన వ్యక్తిగా అవన్నిటిపైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవన్నీ మాట్లాడకుండా తూతూ మంత్రంగా మీటింగ్లకు వచ్చి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు మీరు చేసిన నాటకాలు, మీరు చేసిన దోపిడీని చాలా స్పష్టంగా చూస్తుండ్రు. అండ్ వాటన్నిటికీ ఈరోజు ఎండార్స్మెంట్ చేసి అవును మా ప్రభుత్వం ఉద్యోగాలు అమ్ముకుందని
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ సాక్షిగా స్వయాన మీ కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారే వచ్చి మాట్లాడడం జరిగింది. మరి ఉద్యోగాలు అమ్ముకున్న దాంట్లో నీ వాటా ఎంత, నీ బామ్మర్ది వాటా ఎంత, మరి ఎవరెవరికి అమ్ముకుర్రో వాటిపైన కూడా నువ్వు బయటికి వచ్చి ఎంత ధైర్యంగా ఇప్పుడు మాట్లాడుతున్నావు దానిపైన చర్చ పెట్టాలి. ఈ చర్చ పెట్టకుంటే ఇంకొకసారి మా ముఖ్యమంత్రి గారి గురించి, మా ముఖ్యమంత్రి గారి అర్హత గురించి మాట్లాడే అర్హత లేని నువ్వు మాట్లాడితే తెలంగాణలో ఉన్న యువకులు ఊరుకునే పరిస్థితి ఉండదు. నువ్వు ఈరోజు ఆ మాట్లాడిన మాటలు ఏ ఉస్మానియా యూనివర్సిటీలను చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కాడనో మాట్లాడితే ఈరోజు నీ గుడ్డలు ఉడదీసి నిరుద్యోగులు నేను ఉరికిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టే ఆ భయంతో ఆ వాస్తవ విషయాలు నీకు తెలుసు కాబట్టే పోయి జలవిహార్లా నువ్వు మీటింగ్ పెట్టుకొని నీకు తొత్తులుగా వివరించే కొంతమంది వ్యక్తులతోటి అక్కడ ప్రభుత్వం పైన విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు సోయి లేకుండా మీరు ఏ రకంగా ఉన్నారో అందరికీ తెలుసు. ఈ రోజు అధికారంలో ఉన్న మేము నిరుద్యోగులకి విద్యార్థులకు అందుబాటులో ఉన్నాము. ఆ వేదిక దగ్గరికి వెళ్ళిన కొంతమంది నిరుద్యోగులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. 10 ఏండ్లు ఆ దొంగలు మన పట్ల వ్యవహరించిన తీరు మీరు గమనించిండ్రు. ఏ రకంగా మనం ఇబ్బందులు పడ్డామో మీరు కూడా ఆ రోజు నాతో పాటు ఇబ్బందులో భాగస్వాములు అయినరు. మళ్ళీ ఈ రోజు ఆ దొంగలు వారి స్వార్థం కోసము మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తుండ్రు. దయచేసి ఆ దొంగల మాటలు వినకండి, ఆ దొంగల ఊబిలో పడకండి. ఈరోజు జియో 46 కానీ ఇవన్నీ తీసుకొచ్చింది వాళ్ళే, ఇవన్నిటికీ కారకులు వాళ్ళే, ఇవన్నీ సృష్టించింది వాళ్ళే. 317 కానీ 46 కానీ ఈరోజు ఆయన మాట్లాడే ప్రతి జియోలు తీసుకొచ్చి ఈరోజు మన ఇబ్బందులకి గురి చేసిన దానికి కారకులైన దొంగలు వాళ్ళు, రాక్షసులు వాళ్ళు. దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి. 100% కొద్దిగా ఈ జాబ్ క్యాలెండర్ ఈ విషయంలో కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమే. దానికి ఎస్సీ వర్గీకరణ, దానితో పాటు 42% రిజర్వేషన్ ఉద్యోగాల్లో కూడా కల్పించాలి బీసీలకని కొన్ని అంశాలు మన మధ్యలో ఉన్న నిరుద్యోగ